లోనే ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇప్పటికే కేంద్రం కూడా కేజీబీవీలకి బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక జీతాలు పెంచే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. ఈ ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, వాటిలో టీచర్ పోస్టులు కూడా ఉంటాయని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో మేము సంప్రదింపులు చేస్తున్నాం. మాకు అవుట్లే పెంచమని నేను ఆల్రెడీ వాళ్ళని కోరటం కూడా జరిగింది. దానికి అనుకూలంగా మంత్రి గారు కూడా స్పందించారు. అధ్యక్ష, గతంలో అన్నట్టు ఇప్పుడు ఎంటీఎస్ అనేది పెద్దలందరూ కోరారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. సుమారుగా 11,000 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 11,000 మందికి సంబంధించిన విషయం. ఇది ఒకరికో ఒక 500 మందికి సంబంధించిన విషయం కాదు. సో ఆర్థికంగా మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మనం ఇది అమలు చేయగలుగుతున్నాం. ఈ మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టులో సబ్జుడిస్ అధ్యక్ష, హైకోర్టులో ఈ పిటిషన్ కూడా ఇప్పుడు వాళ్ళు పిలుస్తాం జరుగుతుంది. అక్కడ పిటిషన్ని రివ్యూ చేస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ పిఏబి కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన తర్వాత తప్పనిసరిగా జీతాలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులు ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. ఎస్, 100% రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. వాళ్ళ జీతాలు పెంచాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది చెప్తూ నేను గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే, ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఎక్కువ జీతాలు చెల్లిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇతర రాష్ట్రాల కన్నా మనం ఎక్కువ ఇస్తున్నాం. చేయాల్సిన అవసరం ఉంది. నాకు ఇది అవగాహన ఉంది. గౌరవ సభ్యులు కూడా నన్ను కలుస్తాం జరిగింది. అందుకే నేను ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసినప్పుడు మాకు బడ్జెట్ పెంచమని నేను కోరటం కూడా జరిగింది అధ్యక్ష. అది తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేస్తాను గౌరవ సభ్యులు తెలియజేస్తున్నా. అంతేకాకుండా డిఎస్సి గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. గతంలోనే గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం.